ఆలోచించే చెప్తున్నా యువరాజ్. కేదార్ నన్ను చంపాలని థ్యాంక్స్ మావి గారు, నిజం చెప్పినందుకు. విన్నారు కదా పిన్ని, నిషి నిజమేంటో తెలిసింది కదా. కేదార్ ఏ నేరం చేయలేదు. బాబాయ్ మీద అటాక్ చేసింది ఎవరో పోలీసులు కనిపెట్టి చెప్తారు. మిగతాది పోలీసులే చూసుకుంటారు. ఇక ఈ విషయం గురించి ఊరికే మాట్లాడి కేదార్ వాళ్ళని బాధ పెట్టకండి, సరేనా? ఏం వైజయంతి? అట్నే పదమ్మి. జగదాత్రి, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే వదినా. దాత్రి, కింద అసలు ఏం జరిగింది? బాబాయ్ ఎలా చేసిన తప్పును ఒప్పుకున్నారో? నువ్వు బాబాయ్ని తీసుకొస్తానని చెప్పి వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడావు? ఆయన భయమే ఆయనతో నిజం చెప్పించింది కేదార్. సుహాసిని అత్తయ్య గారి విషయంలో మావయ్య గారు ఏదో తప్పు చేశారు. అందుకే మీ తాతయ్య వచ్చారని చెప్పగానే కంగారు పడ్డారు. డైరీ గురించి చెప్పిన నెక్స్ట్ డేనే మహల్కి వెళ్లారు. అందుకే అదే డైరీని అడ్డు పెట్టుకుని మావయ్య గారిని బెదిరించాను. ఆయన నిజం చెప్పకపోతే నిజమేంటో నేనే కనుక్కొని పోలీసులకి చెప్తాను అని చెప్పాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీసావన్నమాట. తప్పులేదు కేదార్. మావయ్య గారికి మన మీదున్న కోపం ఆయన్ని ఎప్పటికీ నిజం చెప్పనివ్వదు. అందుకే ఇలా చేశాను. థ్యాంక్ యూ దాత్రి. ఇంతటితో అయిపోలేదు కేదార్. అసలు మావయ్య గారి భయం వెనుకున్న కారణం ఏంటో కనిపెట్టాలి. 25 ఏళ్ల ముందు మావయ్య సుహాసిని అత్తయ్య గారి విషయంలో చేసిన తప్పేంటో కనిపెట్టాలి. అప్పుడే అత్తయ్య గారి చావుకి మనం న్యాయం చేయగలం. అది బెదిరిస్తే మీరు బెదిరిపోతారా మావి గారు? ఇంత మంచి అవకాశం ఇంకెప్పటికీ రాదు. నువ్వు ఊరికి టెన్షన్ పడకు నిషి, ఏం కాదు, ఏదో ఒకటి చేద్దాంలే. అవునమ్మి, కమలాకర్ కానీ నిజం చెప్పకపోతే ఆ అమ్మి అన్నంత పని చేసేది. ఆ డైరీ ఎత్తుకుని పోయి పోలీసులకిచ్చుండేది. మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు మావయ్య? మీకు కేదార్ వాళ్ళమ్మ హత్యకి సంబంధం లేదు కదా. జగదాత్రి ఆ డైరీని పోలీసులకు ఇస్తే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నేను తప్పు చేశాననే యాంగిల్ నుంచే మొదలవుతుంది నిషిక. ఆ తర్వాత ఎవరు ఎంత చెప్పినా నా మాట వినరు. వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకుంటుంది, మనం జైల్లో కూర్చోవడానికి కాదు. అయితే ఆ అమ్మి దగ్గర ఆ డైరీ ఉన్నన్ని రోజులు మనతో ఇట్టానే ఆడుకుంటది మరిది. ఏదో ఒకటి చేసి ముందు ఆ డైరీని తీసుకోవాలా.